శివ. ఈ వీడియోలో మనం ఉద్యోగము, వివాహము మరియు సంతానము త్వరగా కలగడానికి గల కాంబినేషన్ని జాతచక్రం పరంగా తీసుకుందాం. రాశి చక్రంలో వేగంగా కదిలే గ్రహాలు చంద్రుడు, బుధుడు మరియు శుక్రుడు, ఆ తర్వాత కుజుడు. ఈ యొక్క గ్రహాలతో జాతచక్రంలో ఏ విషయమైతే మనం చూస్తున్నామో అనగా వివాహానికైతే సప్తమాధిపతి, సంతానానికైతే పంచమాధిపతి, ఉద్యోగానికైతే దశమాధిపతి. ఈ అధిపతులు ఎవరైనా చంద్రుడు, బుధుడు మరియు శుక్రుడు, కుజుడితో కలిసి ఉన్నప్పుడు త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ యొక్క గ్రహాల డిగ్రీస్ తక్కువ ఉండాలి. ఈ చంద్రుడు, బుధుడు, శుక్రుడు మరియు కుజుడు యొక్క గ్రహాల డిగ్రీసు ఆ పంచమాధిపతి, సప్తమాధిపతి లేక దశమాధిపతి డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. ఉదాహరణకు మేష లగ్నానికి సప్తమాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు 6వ ఇంట్లో బుధుడితో కలిసి ఉన్నాడు. ఇక్కడ బుధుడి యొక్క డిగ్రీస్ తక్కువ, అనగా బుధుడు 11 డిగ్రీలు, శుక్రుడు 15 డిగ్రీలు. ఈ సందర్భంలో ఆ జాతకునికి వివాహం త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం లైఫ్ ఎలా ఉంటుందో అనే విషయం చెప్పుకోవట్లేదు. ఈవెంట్ ముందు తొందరగా అవుతుందో ఆలస్యం అవుతుందో అనే విషయాన్ని మాత్రం చెప్పుకుంటున్నాము. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే సింహ లగ్నానికి పంచమాధిపతి గురువు. ఈ పంచమాధిపతి గురువు వ్యయంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. శుక్రుడు డిగ్రీస్ 21, 21, అదేవిధంగా గురువు డిగ్రీస్ 23. ఇక్కడ మనం ఉచ్చస్థిత, నీచస్థిత, శత్రుస్థానం అని తీసుకోవట్లేదు. కలిసి ఉన్న గ్రహం అనేది ఆధారంగా తీసుకుంటున్నాము. అదొకటి ముఖ్యము. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే మనం వృషభ లగ్నానికి దశమాధిపతి శని. ఈ శని సప్తమంలో కుజుడితో కలిసి ఉన్నాడు. ఇక్కడ వేగంగా కదిలే గ్రహమైన కుజుడు యొక్క డిగ్రీస్ తక్కువ కాబట్టి ఉద్యోగం అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ రాశి చక్రంలో మకర కుంభాల్లో ఉన్నట్టయితే కొద్దిగా ఆలస్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అనగా వేగంగా ఇచ్చిన కాస్త స్లో అవ్వడానికి ఉంటుంది. ఎందుకనగా దశమం కర్మస్థానం శని యొక్క రాశి మకరం అవుతుంది. కాబట్టి మకరంలో కాస్త ఆలస్యంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుంభం అనేది బాధక స్థానం కాపురుషుకుండలు కాబట్టి కుంభంలో ఉన్న కాస్త బాధ పెట్టి ఆ యొక్క సంఘటన జరిగించడానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా మనకి 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ యొక్క రోహిణి నక్షత్రంపై ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహం తొందరగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది, 2వ స్థానంలో అనగా వృషభ రాశిలో. ఈ యొక్క రోహిణి నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే తొందరగా ఫలిస్తుంది. ఈ యొక్క కాకపోతే అది అష్టమ స్థానం కానీ వ్యయ స్థానం కానీ అయితే ఎంత తొందరగా గ్రోత్ వస్తుందో అంత తొందరగా అది విఫలం అవడానికి ఉంటుంది. ఎందుకనగా రోహిణి నక్షత్రం గ్రోత్కి మరియు సంతానోత్పత్తికి కారణం. అనగా మన సంతానోత్పత్తి అంటే ఏ గ్రహం ఉన్నా ఆ యొక్క విషయాన్ని ఫలం కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఓం నమః శివాయ. ఈ ఛానల్ కొత్తగా ప్రారంభమైందండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించగలరు.